ఇంకోటి అడ్వకేట్ అయినటువంటి మోహిత్ రావు గారు మనకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. సో మోహిత్ రావు గారు, మాజీ సీఎం కేసీఆర్కు ఫోన్ ట్యాపింగ్పై విచారణకు రావాలని ఇప్పుడు సిట్ నోటీసులు ఇవ్వడం మనం చూస్తూ ఉన్నాము. అసలు ఈ అంశాన్ని లీగల్గా ఎలా చూడాలంటారు? నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూసుకున్నట్టయితే 10/3/2024 రోజు ఎఫ్ఐఆర్ నమోదైంది. దాని తర్వాత 10th June 2024 ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం జరిగింది. దాని తర్వాత ఒక వెబ్ సిరీస్ గా, ఒక కంటిన్యూడ్ వెబ్ సిరీస్ గా, ఒక సీరియల్ విధంగా ఇప్పుడు వరకు అందరికి నోటీస్ ఇచ్చుకుంటూ వస్తున్నారు. ఫస్ట్ హరీష్ రావు గారికి ఇచ్చారు, కేటీఆర్ గారికి ఇచ్చారు, సంతోష్ గారికి ఇచ్చారు, అండ్ ఫైనల్లీ నౌ కేసీఆర్ గారికి ఇవ్వడం జరిగింది. సో నోటీస్ ఒకవేళ మీరు చూసినట్టయితే 29/1/2026 దట్ ఈస్ టుడే నోటీస్ ఇచ్చారు. రేపు at 3 PM మీరు అవైలబుల్ ఉండాలి, హైదరాబాద్ సిటీ లిమిట్స్ లో మిమ్మల్ని ఎగ్జామినేషన్ చేయడానికి మీరు అవైలబుల్ ఉండాలని చెప్పడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ కేసులో ఏముందనేది ఇప్పటి వరకు చెప్పలేదు. ఛార్జ్ షీట్ లో ఎక్కడ కూడా ఫోన్ ట్యాపింగ్ అయిందని ప్రూఫ్ లేదు. అసలు ఒక అపోజిషన్ లీడర్ ఆఫ్ అపోజిషన్ ని ఇట్లా నోటీస్ ఇచ్చి పిలవడం చాలా దురదృష్టకరం. అండ్ దిస్ ఈస్ వెరీ సారీ స్టేట్ ఆఫ్ అఫైర్స్. నోటీస్ లో కూడా మెన్షన్ లేదు హౌ హీస్ అక్వైంటెడ్ విత్ దిస్ ఫ్యాక్ట్స్, అసలు ఏ ఫ్యాక్ట్స్ అక్వైంట్ అయి ఉన్నాయి, అసలు ఎలాగ సంబంధం ఈ కేసుకి తనకి అనేది ఎక్కడ రాచలేదు. సో ఇది ఒక వెంజన్స్ పాలిటిక్స్ అండ్ దిస్ ఇస్ నాట్ పర్మిటెడ్. అంటే పొలిటికల్ గా వస్తున్నట్టుగా ఇది కేవలం కక్ష సాధింపు కేసు లాగానే మనం చూడాలంటారా? జనరల్ గా అసలు లీగల్ గా ఈ సమస్య నుంచి బయటపడటానికి ఎలాంటి స్కోప్ ఉంటుందండి? అసలు దీంట్లో ఏం కేసు లేదని నేను అంటున్నా అండి. దిస్ ఇస్ నోటీస్ అండర్ 160 CRPC యాజ్ అ విట్నెస్ గా పిలవడం జరిగింది. దీంట్లో మీరు నోటీస్ ఒకసారి చూస్తే డ్యూరింగ్ ది కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇట్ హస్ బిన్ రివీల్ దట్ యు ఆర్ అక్వైంటెడ్ విత్ ది ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్ రిలవెంట్ టు ది అబౌవ్ కేస్ అని అంటున్నారు. హౌ ఈస్ హీ అక్వైంటెడ్ విత్ ది ఫ్యాక్ట్స్? నథింగ్ హెస్ బీన్ మెన్షన్డ్. విత్ వాట్ ఫ్యాక్ట్స్, ఆన్ వాట్ యు ఆర్ కాలింగ్ మీ? నథింగ్ హెస్ బీన్ స్పెసిఫైడ్. దిస్ ఈస్ వెరీ వేగ్ నోటీస్ ఓన్లీ టు ఆర్మ్ ట్విస్ట్ ది లీడర్ ఆఫ్ అపోజిషన్ ఆఫ్ ది స్టేట్. అండ్ ఇలాంటి నోటీసుల పైన ఇప్పుడు నోటీసులు అందుకున్నారు కాబట్టి కేసీఆర్ ఎలా ముందుకు వెళ్తే బాగుంటుంది అంటారు? ఎలా ప్రొసీడ్ అయితే బాగుంటుంది అంటే? యాజ్ అ రెస్పాన్సిబుల్ సిటిజన్ ఆఫ్ ది కంట్రీ తను అటెండ్ అవుతారు. కానీ ఒకటి మీరు నోటీస్ లో చూసుకున్నట్టయితే మీకు సెక్షన్ 160 CRPC ఏం చెప్తుందంటే, మీరు అబౌవ్ 65 years ఉంటే మీ ప్లేస్ కి వచ్చి ఎగ్జామినేషన్ చేయడానికి స్కోప్ ఉంటుంది, అన్లెస్ అండ్ అంటిల్ హీ విషెస్ టు గో టు ది పోలీస్. సో కేసీఆర్ గారు ఇప్పుడు హీఈస్ మోర్ దాన్ 65. సో తను ఉండే నివాసానికి పోలీసు వచ్చి ఎగ్జామినేషన్ చేయాలి. వీళ్ళు చాలా తెలివిగా హైదరాబాద్ లిమిట్స్ లో మేము ఎక్కడికన్నా వచ్చి ఎగ్జామినేషన్ చేస్తామని రాయడం జరిగింది. నో, దట్ ఈస్ రాంగ్. CRPC డజంట్ సే విత్ ఇన్ ది టెరిటోరియల్ లిమిట్స్ ఆర్ సిటీ లిమిట్స్ అని చెప్పదు. తను ఎక్కడ నివసిస్తారో అక్కడికి వెళ్ళి ఎగ్జామినేషన్ చేయాలి. ఓకే, మరి ఏ రకంగా ఇలాంటి నోటీసులు ఇచ్చారని అనుకోవచ్చు? అంటే ఇరుకుని పెట్టే ప్రయత్నమా, లేకపోతే వాట్ ఎవర్? ఇండియన్స్ పాలిటిక్స్ అండి క్లియర్ గా కనబడుతుంది. పొద్దున్న లేస్తే వాళ్ళ లీడర్ కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ ఏమంటారు, బీజేపీ ఈస్ డూయింగ్ ద సేమ్ థింగ్, ఇట్ ఇస్ టార్గెటింగ్ ద అపోజిషన్ లీడర్స్ అంటారు. ఇక్కడేమో ఏం చేస్తున్నారు, ప్రెసెంట్ సీఎం ఆల్సో డూయింగ్ ద సేమ్, ఈస్ టార్గెటింగ్ ది లీడర్ ఆఫ్ అపోజిషన్ ఎవ్రీ డే. సరే ఇప్పుడు ఒకటండి, మీరు ఇంకోటి ఆలోచన చేసినా కూడా హరీష్ రావు గారు వెళ్ళారు, కేటీఆర్ గారు వెళ్ళారు, సంతోష్ గారు వెళ్ళారు. సరే వారి తర్వాత ఏమైంది, ఏం ఇన్వెస్టిగేషన్ జరిగింది, వాళ్ళకి ఏం నాలెడ్జ్ వచ్చింది ఫ్యాక్ట్స్ తో, అది ఎక్కడన్నా కూడా చెప్తున్నారా? అట్లీస్ట్ ప్రెస్ స్టేట్మెంట్ పెడుతున్నారా? లేదు. దేర్ ఇస్ అ స్ట్రిక్ట్ గైడ్ లైన్స్. మీరు 90 days లో ఛార్జ్ షీట్ వేయాలి. వీళ్ళు 90 days లో ఛార్జ్ షీట్ ఫైల్ చేసి సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ పేరిట ఏడాది తరబడి ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ పోతున్నారు. ఇంకో 1 month అయితే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 2 years. మర్డర్ ఇట్లాంటి పెద్ద పెద్ద కేసుల్లోనే 90 days లో ఛార్జ్ షీట్ వేసి దే గో విత్ ది ట్రయల్. బట్ ఈ కేసులు ఏం లేదు కాబట్టి ఇట్లా డ్రాగ్ ఆన్ చేసుకుంటూ పోతున్నారు. ఈవెన్ సుప్రీంకోర్టు సైడ్ నుంచి కూడా ప్రెషర్ ఉంది కాబట్టి ఇప్పుడు ఈ మధ్య కాలంలో దీన్ని స్పీడప్ చేశారని అనుకోవచ్చు. అంటే త్వరలోనే దీనికి ఒక కన్క్లూజన్ తీసుకొచ్చే ఛాన్సెస్ ఆల్రెడీ సుప్రీంకోర్టు పలుసార్లు చీవాట్లు పెట్టింది స్టేట్ పోలీస్ కి. మీరు ఏం చేస్తున్నారు, ఇన్ని రోజులు ఇన్వెస్టిగేషన్ చేస్తారా, ఇన్వెస్టిగేషన్ పేరిట 2 ఏళ్ళు కాలయాపన చేస్తారా అని చెప్పి అనేక సార్లు కోర్టు చూసింది. ఎప్పుడైతే అందరు బెయిల్, తిరుపతి నగర్ బెయిల్ వచ్చిందో, వేరే ప్రభాకర్ గారు బెయిల్ వచ్చిందో, ఇవన్నీ బెయిల్లలో కోర్టు కమెంట్ చేయడం జరిగింది. అయినా కూడా అది ఏది పట్టించుకోకుండా ఇంకా మేము ఇన్వెస్టిగేషన్ చేస్తాము. ఐ థింక్ దే విల్ డూ ది ఇన్వెస్టిగేషన్ ఫర్ నెక్స్ట్ 3 years. ఈవెన్ బీఆర్ఎస్ కూడా దీనికి సంబంధించి చాలా ట్రాన్స్పరెంట్ గా ఉన్నాం మేము, మాకు అసలు ఈ కేసుకి ఎలాంటి సంబంధం లేదు, మేము కూడా లీగల్ గానే ఫైట్ చేస్తామని అంటూ ఉన్నారు. మరి బీఆర్ఎస్ ముందున్నటువంటి లీగల్ ఆప్షన్స్ ఏ ఉంటారండి? ఒకటండి, యాజ్ అ రెస్పాన్సిబుల్ సిటిజన్ మీరు చూసినట్టయితే హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, సంతోష్ గారు, ఎవ్రీబడి దే వెంట్ టు ది పోలీస్ అండ్ దే హావ్ సెడ్ వాట్ ఎవర్ దే ఆస్క్డ్.
ఒకటి ఎక్కడ కూడా ఎవరు తప్పించుకోకుండా ఇన్వెస్టిగేషన్ కి చేయలేరు. యాజ్ అ రెస్పాన్సిబుల్ సిటిజన్ వాళ్ళ ఒక బాధ్యత హోదాలో ఉన్నారు కాబట్టి వాళ్ళు వెళ్ళారు, కోఆపరేట్ చేశారు. ఇంకా మీదట కూడా ఫ్యూచర్ లో కోఆపరేటే చేస్తారు. కానీ వీళ్ళు అదే ఆసరగా తీసుకుని మేము మిమ్మల్ని ఇబ్బంది పెడతాము, ఎప్పుడు పిలుస్తా అప్పుడు పిలుస్తాం. మీరు ఇంకోటి చూడండి అండి, నోటీసులు ఇచ్చే పద్ధతి చూడండి. రాత్రి 9:30కి ఇచ్చి పొద్దున 10 o'clock రమ్మంటారు. ఇస్ ఇట్ ది వే టు గివ్ అ నోటీస్ టు అ లెజిస్లేటర్? సో గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ పైన ఉందంటారు. యా, ఆబ్వియస్లీ ఉంది. Sir, if there is something found in this investigation, why didn't a responsible officer come out and why didn't he give a press note saying that we found all these things? Sir, supplementary charge sheet ఎందుకు ఫైల్ చేయలేదు? నిబంధన ఉంది 90 days లో చార్జ్ షీట్ అయ్యారని, వేశారు. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసి తొందరగా చార్జ్ షీట్ ఫైల్ చేయాలి కదా, ఇఫ్ గవర్నమెంట్ ఈస్ వెరీ సీరియస్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి మీ స్పందన మాతో పంచుకున్నందుకు మోహిత్ రావు గారు.